వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో నిండు నూరేళ్ళు బ్రతకడం సాధ్యమేనా ఇప్పుడు? సో దీనికోసం అసలు ఏం చేయాలి? యోగా దీని గురించి ఏం చెప్తుంది? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఈ మధ్య చూసాము 100 ఏళ్ళు బ్రతికారు, 120 ఏళ్ళు కూడా బ్రతికారని మనం చూసాము. సో అయితే నిజంగానే యోగా చేస్తూ, యోగా సాధనతో, యోగిక ఆహారం తీసుకుంటూ 100 ఏళ్ళు బ్రతకడం సాధ్యమేనా? ఇప్పుడు కూడా సాధ్యమే. మీరు అన్నట్లుగా యోగిక్ లైఫ్లో కనుక మనం ఉంటూ, యోగిక్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది అని అంటే అన్నీ వదిలేసేసి, లేకపోతే ఏదో మనం కాషాయ వస్త్రాలు వేసేసుకుని, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి అలా అది కాదు. యోగిక్ లైఫ్ అంటే మనం ధర్మంగా, న్యాయంగా, నిజాయితీగా మనం ఉంటూ, మనం కోసం బతుకుతూ 10 మందికి ఉపయోగపడేటట్టుగా, అంటే మన బతుకు అంటే మనం జీవించేది, మన జీవితం మనకుతో పాటుగా 10 మందికి ఉపయోగపడాలి. ఓన్లీ మనకే ఎప్పుడైతే ఉపయోగపడాలని అది ఏదైనా సరే ఆలోచిస్తామో అది మన ఆయుష్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మనం 10 మందికి ఉపయోగపడాలి అని, 10 మందికి ఒక మంచి చేయాలి, ఒక 10 జనరేషన్స్ ఇది నిలిచిపోవాలి అనే దాని మీద మనం చేస్తాం కదా, అలాంటి ఆలోచనలతో అలాంటి మనం పనులు చేస్తూ మన జీవితాన్ని కనుక గడిపితే నిజంగా 100 ఏళ్ళు ఇప్పుడు కూడా ఉండొచ్చు, సాధ్యమే. అంటే స్వార్థం అట్లాంటివి ఉండకూడదు. స్వార్థం, ద్వేషం, కోపం, అసూయ, బాధ, దుఃఖం, ఇవన్నీ ఇప్పుడు మనకి ఎక్కువైపోయినాయి. అంటే బాధ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని జీవితం ఎప్పుడు కోరుకోకూడదు. ఎందుకంటే అప్పుడు నీకు సంతోషం ఎలా ఉంటుందో నీకు తెలియదు. మనకి సమస్యలు ఉండాలి, ఎప్పుడు తప్పుడు అలా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అప్పుడు ఒక లైఫ్, ఒక జీవితం ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. లేకపోతే నేను ఎప్పుడు బాగుండాలి, నాకు ఎప్పుడు నేను కోటీశ్వరులు అయిపోవాలి, నాకు అన్నీ ఉండాలి అని అనుకున్నప్పుడు నువ్వు అలా గనక ఆలోచిస్తే నీకు లైఫ్ ఏముంటుంది? ఒకవేళ నిజంగా అన్నీ ఉన్నాయి నీకు, కానీ అప్పుడు కూడా నీకు బాధ ఉంటుంది, అప్పుడు కూడా నీకు సంతోషం ఉండదు. ఎప్పుడు మనకి ఏది లేదో అది ఆలోచిస్తూ, భగవంతుడు మనకి మంచి రూపాన్ని ఇచ్చాడు, మనకి మంచి శరీరాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని మనం చక్కగా సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా వెళ్ళిపోతూ అంటే వాడెవడో ముందుకు వెళ్ళిపోతున్నాడని మనం వేరే వాళ్ళకన్నా బాగుండాలి అని ప్రయత్నం చేయడం మంచిది. నేనే ముందుండాలి అనేది కూడా ప్రయత్నం చేయడం మంచిది. కానీ నేనే ముందుండాలి, నేనే ఫస్ట్ ఉండాలి, నేను తప్ప ఇంకెవరికి కనపడకూడదు, ఎవరు కనపడకూడదు, వీళ్ళందరినీ తొక్కేసేయాలి, వీళ్ళందరినీ అసలు పైకి రానివ్వకూడదు, నా పేరే నిలబడాలి, నేనే నిలబడాలి అనే ఒక ప్రయత్నం, ఒక జర్నీ ఉంటుంది చూడండి. ఆ ప్రయత్నంలో ఫస్ట్ ఇబ్బంది పడేది మన హార్ట్. మన సెల్లే షాక్ అయిపోతుంది ఇలాంటి ఆలోచనలు మనకుంటే. ఇప్పుడు నిన్ను నేను పడగొట్టేసి నీ కుర్చీ నేను లాక్కుని నేను వచ్చేయాలి అని, అది ఎలా లాక్కోవడం అంటే ఎట్లా? నువ్వు కూర్చోవాలన్నప్పుడు తక్కువ నేను నీ కుర్చీ లాగేశాను వెనక నుంచి, నీకు తెలియకుండా. నువ్వు కూర్చుంటున్నావు, వెనక కుర్చీ ఉందని నీ వెనక నిలబడి నువ్వు పడిపోవాలని చైర్ లాగేసా, కుర్చీ లాగేసి నువ్వు కింద పడిపోయావు. ఎందుకంటే నీకు తెలియదు కదా కుర్చీ ఉందని కూర్చుంటున్నావు. అప్పుడు ఎవరికి నష్టం తెలుసా? ఖచ్చితంగా నీకు కొంచెం నష్టం. ఎందుకంటే నువ్వు పడిపోతావు, ఒక అవమానం జరుగుతుంది, లేకపోతే ఏదైనా దెబ్బ తగులుతుంది, అంతవరకే. కానీ లాగిన నేను ఉన్నాను కదా, ఇక నీకు తెలియకుండా నీ కుర్చీ నేను లాగేశాను కదా, నాకే నష్టం. అది ఎలా అంటే నా సెల్ షాక్ అయిపోతుంది. మనకి సెల్స్ ఉంటాయి, కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి మన శరీరంలో. ప్రతి కణానికి, ప్రతి సెల్కి కూడా మైండ్ ఉంది. అంటే సెల్ కెన్ ఈట్, సెల్ తింటుంది, పడుకుంటుంది, ఆలోచిస్తుంది, డాన్స్ చేస్తుంది, సంతోషపడుతుంది, ఇవన్నీ ఉన్నాయి సెల్కి. అలా కొన్ని కోట్ల సెల్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కణానికి మైండ్ ఉంది, అంటే మనసు ఉంది. అందుకే అంటాం వేర్ ఈజ్ యువర్ మైండ్, ఎక్కడుంది నీ మనసు అంటే ఇక్కడ లేదు, నీ పై నుంచి కింద వరకు ఉంది అన్నమాట. అంటే కాన్షియస్ మైండ్ అని అంటామట. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఉంది. ఈ సెల్కి ఈ అసూయ పడడం, లేకపోతే ఎవరినైనా చూసి మనం ఓర్చలేకపోవడం, అసూయ, జలస్, ఇలాంటివన్నీ కూడా సెల్కి తెలియదు. మీకు అర్థమవుతుందా? సెల్కి తెలియదు. ఎవరికి తెలుసు? ఇవన్నీ బుద్ధి ఉంటది ఒకటి, ఒక బుద్ధి అనేది మనకు ఉంటది. ఈ బుద్ధి అనేది ఒక సారథిలాగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఒక మన బుద్ధి అనేవాడిని ఒక సారథి అంటాం. అంటే మనల్ని నడిపించేవాడు, ఒక డ్రైవర్ అనుకోండి. డ్రైవర్ ఎవరు? మన శరీరంలో, మన లోపల అంటే ఈ బుద్ధే. అందుకే మనం ఎవరినైనా ఏదైనా చేస్తే నీకు బుద్ధి లేదా అని అడుగుతాం. అంటే నీకు అంత ఆలోచించేది నీకు తెలియదా అని చెప్పేసి, బుద్ధి ఉందా నీకు, బుద్ధి లేదా అని అడుగుతాం. ఈ సెల్ షాక్ అవుతుంది.
ఎప్పుడైతే నేను నిన్ను మోసం చేశానో, నేను నిన్ను మోసం చేసేసా, ఎవరికి తెలియదు నేను మోసం చేసినట్టు, కానీ నాకు తెలుసుగా. అవును. ఇది నా సెల్ షాక్ అవుతుంది. అంటే నా లోపల ఇంటర్నల్గా ఉన్న నా అవయవాలు, సెల్స్ ఏవైతే ఉన్నాయో కణాలు షాక్ అవుతాయి. ఏం జరుగుతుంది, ఏంటిది, సడన్గా నీ కుర్చీ నేను లాగేశాను, నేను కూర్చున్నాను, నువ్వు పడిపోయావు, నిన్ను పడేసి నేను కూర్చున్నాను, నేను షాక్ అవుతా, నా సెల్ షాక్ అవుతుంది, యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మన శరీరానికి ఉన్న గుణం అది కాదు. మనకు బై బర్త్ అలాంటివి లేవు. అవును. మనం ఈ సొసైటీలో ఉంటూ మనం చేసే పనుల్లో, ఈ ఒత్తిడిలో, ఈ స్ట్రెస్లో ఇలాంటివి ఏదో లొంగిపోయి, కొన్ని విషయాలకి లొంగిపోయి మనం పనిచేస్తూ ఉంటాం. ఇది తాత్కాలికంగానే, కానీ లాంగ్ పీరియడ్లో నష్టపోయేది ఎవరు? నేనే. ఎందుకు? నేను నిన్ను మోసం చేశా, ఇది నాకు తెలుసు. నా సెల్ యాక్సెప్ట్ చేయలేదు, ఇది యాక్సెప్ట్ చేయదు. కొన్ని రోజుల వరకు దానికి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది సెల్. ఈ సెల్ కన్ఫ్యూజ్ అయిపోయి రివర్స్ మెకానిజం లాగా పనిచేస్తుంది. నీకు తింటే పడదు, ఎక్కువ పని చేయలేవు, ఎప్పుడు ఏదో ఒక కంగారు, లేకపోతే డిప్రెషను, లేకపోతే ఏదో ఒక ఆతృత, ఏదో ఒకటి, తృప్తి అనేది నువ్వు మర్చిపోతావు. ఇది చాలా బాగా మనల్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఈ మెకానిజంని అర్థం చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతావు? నువ్వు లోపల చూసినప్పుడు అర్థం చేసుకోగలుగుతావు నువ్వంటే ఏంటి అని. ఇప్పుడు నువ్వు ఇది కనబడుతున్నావు, ఇది నువ్వు కాదు, నువ్వు లోపల ఉంటుంది, అది నువ్వు. దాన్ని కూడా మోసం చేసేసి మనం ఇవాళ ఎలా ఉన్నా, అవును, నిన్ను నువ్వు మోసం, నన్ను నేను మోసం చేసుకుని బతుకుతున్నా. అలా ప్రతి ఒక్కళ్ళు మోసం చేసిన, ఎవడు చూడలేదు కదా, ఎవడు చూడలేదు, తీసేద్దాం. ఇది తీసేయమని ఎవరు చెప్తున్నారు? నీ మనసే చెప్పింది కదా, నీ బుద్ధే కదా అది చెప్తుంది. ఎవరు చూడట్లేదు, అది తీసేసేయని. లేదు, మళ్ళీ చెప్తుంది ఏమని, వద్దొద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు, తీయకు అని చెప్తుంది. మళ్ళీ ఏం చెప్తుంది, ఏమైంది తీస్తే, నేను తీయలేదని చెప్తా కదా, ఏం పర్వాలేదులే అని అదే అన్నీ అదే చెప్తుంది. కానీ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. మనసు ఎలాంటిదంటే అది అన్నీ చెప్తుంది, కానీ ఇటిల్లో నువ్వు సెలెక్ట్ చేయాలి. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఇది ఎవరు సెలెక్ట్ చేస్తారు? బుద్ధి సెలెక్ట్ చేస్తుంది. మన అంతఃకరణలో వచ్చే ఆలోచనలు, మన మనసులో నుంచి వచ్చే ఆలోచనల్ని అన్నీ, ఇది చెడు, ఇది మంచి, ఇది వద్దు, ఇది కాదు అని అన్నీ చెప్తుంది అది 1 fraction of సెకండ్లో. అప్పుడు నువ్వు కరెక్ట్ టైంకి కరెక్ట్ ఆలోచన రావాలి. సో ఇవి సరిగా లేకపోతే మనమే డిస్టర్బ్ అవుతాం. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పరిణామం ఇప్పుడు మన చుట్టూ ఉన్న, ఇవాళ యోగా అని చూడండి, లేకపోతే స్పిరిచువల్లోనే, ఇంకా అసలు మిగతా బిజినెస్లు పక్కన పెట్టండి, ఒక్క స్పిరిచువాలిటీలోకే వద్దాం. ఒక మెడిటేషన్, ఒక స్పిరిచువాలిటీ, వీటిలోకే వస్తే ఎంత కాంపిటీషన్, ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. ఇంత ఘోరమైన పనులు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు మోసం చేస్తున్నారు? నువ్వు చెప్పేదేంటి, నువ్వు ఆచరించి. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తారు? నేను ఒక గురువు స్థానంలో ఉన్నాను, నీకన్నా నాలుగు కొంచెం నేను ఎక్కువ సాధన చేశాను, నేను ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, నేను చదువుకున్నాను, నీకు తెలియంది ఏదో నేను నీకు మంచి జరిగే విషయాలు 4 చెప్తున్నాను, నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. నువ్వు నా దగ్గరికి వస్తే, నువ్వు ఇప్పుడు వచ్చి ఈమెకి అన్నీ చెప్పేసి ఈమె వెళ్ళిపోతే, ఈమె నీకు ఒక శాశ్వత పరిష్కారం నేను చెప్పేశా, అమ్మ లక్ష్మి ఇలా చేసుకో అంతే. నువ్వు చేస్తున్నావు, నీకు బాగానే ఉంది, నువ్వు బాగానే ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి రావు కదా. అవును, అదే వచ్చారమ్మా, ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ 10 సార్లు నా దగ్గరికి రావాలి అని, నువ్వు మళ్ళీ రా. ఈ రొటేషన్లో నువ్వు మోసం చేయట్లేదా? ఎంత మోసం అది. ఈ మోసం చేస్తే నీ ఆయుష్ ఎక్కడ ఉంటుంది? అది బిజినెస్లో తీసుకోండి, స్పిరిచువల్గా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఇలాంటి జీవితం గడిపే వాళ్ళకి ఆయుష్ ఉండదు. నువ్వు ఎంత కొర్రలు తిన్నా, ఎంత నువ్వు గింజలు తిన్నా, ఎంత న్యూట్రిషన్ ఆర్గానిక్ ఫుడ్ తిన్నా, నువ్వు ఆర్గానిక్గా లేనప్పుడు, నీ ఆలోచనలు ఆర్గానిక్గా లేనప్పుడు నీ ఆయుష్ ఎలా పెరుగుతుంది? పెరగదు కదా. సో మనము ఉండాలి, మనము స్వచ్ఛంగా ఉండాలి, మనము ఆర్గానిక్గా ఉండాలి. మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే మనం ఆర్గానిక్గా ఉండాలి. అంటే ఎటువంటి కెమికల్ సంబంధించిన ఇలాంటి దుష్టపరమైన ఆలోచనలు ఉండకూడదు. మనం ఎట్లా దుష్టపరమైన ఆలోచనలు లేకుండా అసలు ఇంతవరకు నేను చూసిన వాళ్ళు ఎక్కడ దుష్టపరమైన ఆలోచనలు లేకుండా అసలు ఎవరూ లేరు ఈ సొసైటీలో. ఇందులో కొట్టుకుని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేనున్నాను, నేను ఇంత ఉన్నాను, నేను ఒక యోగా గురువుని, అమ్మో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు, నా దగ్గరికి రారేమో, వీళ్ళు రాకపోతే నేను ఒక సంస్థ పెట్టాలనుకున్నా, ఒక పెద్ద సంస్థ పెట్టాలనుకున్నా, ఈ ఆశ్రమాన్ని ఇంకా పెద్దగా చేసేయాలనుకుంటున్నా.
ఈ పెద్దగా చేయాలి, ఈ పెద్దగా చేయాలి, ఈ పెద్దగా చేయాలనే దాంట్లో నేను నాకు తెలియకుండానే ఇరుక్కుపోతాను. అవును. నా టైం లేదు, నాకు పర్సనల్ ఇది లేదు. ఏది అని అంటే అంత పెద్దగా చేసి అంత షో అప్ చేస్తే కానీ జనాలకి ఎవరికి నచ్చదు. అవును. ఎవరు షో అప్ చేస్తే వాడి దగ్గరికి వెళ్తాడు కాబట్టి నేను కూడా చేయాలి అనే ఒక ఆలోచన. అంటే మనకు తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతున్నమాట. మనం యోగా కూడా యోగా కూడా చాలా షో అయిపోయింది అది. యోగా చాలా ఒక చూస్తున్నాం నెల మనము. రోజులు ఒక సర్టిఫికెట్ ఎవరైనా ఇస్తే, అది ఎక్కడ ఒక పెద్ద సంస్థ, ఎలాంటి సంస్థ అయినా సరే, ఓ నెల రోజులు సర్టిఫికెట్ ఇస్తే యోగా టీచర్, అవును. 2 నెలలకు సర్టిఫికెట్, 3 నెలల సర్టిఫికెట్లు, 6 నెలల సర్టిఫికెట్లు తెచ్చి ఒక యోగా టీచర్ గా వర్క్ చేస్తారు. అవును. కొంతమంది కొంచెం పర్సనల్ గా వర్క్ చేసుకుని, కొంతమంది వాళ్ళు డెవలప్ చేసుకుని బాగానే చెప్తారు. ఈ మీడియాలో వస్తున్నారు చూడండి, వాళ్ళకి పలకడం కూడా రాదు. అవును. ఒక ప్రాణాయామం అని అనడం కూడా రాదు. ఒక పేరు పూర్తిగా పలకలేరు. అవును. మీరు ఒకప్పుడు ఇలా లేదు సాధన. 4 సంవత్సరాలు సాధన చేయాలి ఎవరైనా సరే. 4 years నువ్వు ఉంటేనే నీకు ఒక సర్టిఫికెట్. నువ్వు చెప్పడానికి అర్హత ఉంది, లేకపోతే నువ్వు ఎప్పుడు అలా గురువు వెనకే ఉండాలి 4 సంవత్సరాల వరకు. 4 years తర్వాత అప్పుడు ఒక అర్హత నువ్వు సంపాదించినట్టు. కానీ ఇట్లా అర్హత లేని వాళ్ళు చెప్పడం వల్ల ఇది యోగా అనేది హెల్త్ ని, మనసుని కరెక్ట్ చేసేది. ఇప్పుడు యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ అయిపోయింది. అవును. యోగా చేస్తే ఇది తగ్గిపోదు, యోగా చేస్తే ఇది తగ్గిపోదు. ఇప్పుడు ఇంకొకటి అసలు ముద్రలు విపరీతంగా, అసలు దాని గురించి తెలియదు. ఈ ముద్ర చేసేయండి, ఈ ముద్ర చేసేయండి, ఆ ముద్ర చేసేయండి. అసలు ఒక ముద్ర ఒక మనిషికి చెప్పాలి అని అంటే అది చాలా రీసెర్చ్ ఉండాలి. ఎందుకంటే వాయువును పెంచుతుంది, ఒకటి తగ్గిస్తుంది, ఒకటి మరీ ఓవర్గా డ్రైనెస్ వచ్చేస్తుంది, మరీ వచ్చేస్తుంది. ఒక ముద్ర చేసేటప్పుడు దానికి కొన్ని ఉంటాయి, మళ్ళీ దానికి సపోర్టివ్గా ఇంకో ముద్ర చెప్పాలి. ఇలా ఎవ్వడికి తెలియదు. ఏ వీడియో చూసేసో, ఏ పుస్తకాలు చదివేసో, ఇవి తీసుకెళ్ళిపోవడం, చదివేయడం, అవి చెప్పేయడం. అవును. ఇలా కొంతవరకు రిజల్ట్ వస్తుంది, కొంతవరకు రిజల్ట్ రాదు. అవగాహన లేదు, ట్రైనింగే ప్రాపర్గా లేదు. ఈ సర్టిఫికెట్లు తీసుకుని ఈ 1 year, ఈ 1 నెల, 2 నెలలు, 3 నెలల సర్టిఫికెట్లు తీసుకుని వీళ్ళు యోగా టీచర్లు అయిపోయి ఈ సంస్థలను అనాలి మనం. ఈ ట్రైనింగ్ అయ్యే వాళ్ళని ఏమనకూడదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు మనల్ని నమ్మి మనల్ని నేర్చుకోవడానికి వచ్చారు, వాళ్ళు ఒక విద్య నేర్చుకోవడానికి వచ్చారు. నీకే నాలెడ్జ్ లేదు. ఒక రిజిస్ట్రేషన్ చేస్తాడు ఎక్కడో, ఆ రిజిస్ట్రేషన్ చేసేయడం అక్కడ కూడా మోసమే. ఎంత మోసం అంటే ఇవాళ అంత మోసం జరుగుతుంది. అవును. ఇలా మోసం చెప్పి నీ ఆయుష్ ఏంటి? నువ్వు యోగా చెప్తే ఏంటి? లేకపోతే నువ్వు ఒక పెద్ద స్వామీజీ అయితే ఏంటి? నువ్వు పెద్ద అఘోరావు అయితే ఏంటి? నువ్వు పెద్ద నాగసాధు అయితే ఏంటి ఉపయోగం? అవును. మెడిటేషన్ చేస్తానే ఉంటారు, నువ్వు చేసే వెద పనులు చేస్తానే ఉంటారు. నువ్వు మెడిటేటర్ ఏంటి? నేను మెడిటేటర్ని, నేను మాస్టర్ని. ఏం మాస్టరు నువ్వు? నేను 8 గంటలకు మెడిటేషన్ చేస్తాను, నేను మాస్టర్ని. ఈ ఆన్లైన్ క్లాసెస్ వచ్చిన తర్వాత ఈ మెడిటేషన్ క్లాసెస్ అని చెప్పి ఇప్పుడే నేను వస్తుంటే ఒక అమ్మాయి కాల్ చేసింది నాకు. ఈ మెడిటేషన్ క్లాస్కి వెళ్ళి ఒక మాస్టర్, ఒక మెడిటేటర్ ఎంత మోసం చేశాడు అమ్మాయిల్ని, ఎలా క్లాసెస్ తీసుకున్నాడు, ఎలా మ్యానిపులేట్ చేశాడు, ఎలా వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు. వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఈ గురువుకి, మెడిటేటర్కి ఒక్కొక్కళ్ళు 1,50,000 ఆ ఆడపిల్లలు తెచ్చుకుని బయట నుంచి అటు నుంచి అప్పులు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఇచ్చారట. అంత బ్లాక్మెయిల్ జరిగిందట. నేను షాక్ అవుతుంది. అవును. అందుకే నేను ఏమంటే ఇప్పుడున్న దీంట్లో, ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు అంతే, బిజినెస్ చేసేవాళ్ళు అంతే, ఇంకా ఎవరైనా అంతే, దాంట్లో మనం కొట్టుకెళ్ళిపోతున్నాం. నేను ఏమంటానంటే ఒక్కసారి ఆగండి, జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకోండి. ప్రొద్దున్నే లేచి కళ్ళు మూసుకొని కూర్చోండి. మీకు ఏం కావాలి? ఫస్ట్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? మనం ఏం చేస్తున్నాం? మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన గురించి కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే మీరు ఒక నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆలోచించే పని అది ఏదైనా సరే, ఎందుకంటే మనల్ని చూసి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, వివేకానందుడు ఇట్లా ఉన్నాడు, లేకపోతే పతంజలి మహర్షి ఇలా, వశిష్ఠ మహర్షి ఇలా, విశ్వామిత్రుడు ఇంత, భరద్వాజుడు ఇంత గొప్పవాడు, నారదుడు ఇంత గొప్పవాడు, ఇన్ని గ్రంథాలు రాశాడు. ఈ రోజుకి మనకి ఇంత నాలెడ్జ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు అంత గొప్పగా వాళ్ళు చేశారు కాబట్టి. కానీ మనం ఏంటి, ఇంకా మనం ఏమి ఇస్తున్నాం మన నెక్స్ట్ జనరేషన్కి? మనం ఏమైనా ఇస్తున్నామా? ఏమీ లేదు. నువ్వు బతకాలి, నువ్వు 4 ఫ్లాట్లు కొనుక్కోవాలి. ఎక్కడ చూసి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? తర్వాత ఒక 50 సంవత్సరాలకి ఎన్ని కోట్లు వస్తుంది? 50 మనకు ఇప్పుడు 50, ఇంకో 50 ఉంటామో లేవో తెలియదు.
ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా? నీ కోసం నువ్వు చేసుకో. అతిగా ఆలోచించి స్ట్రెస్ పడి ఎందుకంత స్ట్రెస్ లోకి వెళ్ళిపోవడం? నీకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఖచ్చితంగా ఇల్లు కావాలి, నీకు తిరగడానికి ఒక కారు కావాలి, తినడానికి కావాలి, ఒక మినిమం మనకి హెల్త్ కోసం ఖచ్చితంగా మనకు కావాలి. సో మనకు ఎవరో 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల కోసం అంతవరకు నువ్వు ఆలోచించు. నువ్వు ఎందుకు తరతరాల్ని నువ్వు వెనకేస్తావు? అవును, అపరిగ్రహ అంటాం మనం. యోగాలో యమ నియమాలు చెప్తామట. ఫస్టే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అష్టాంగాని అంటాడు పతంజలి మహర్షి. ఫస్టే యమ నియమాలు ఉన్నాయి. యమ నియమాల్లో మళ్ళీ యమ అంటే ఏంటి అంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహ యమహ అంటాడు. అంటే ఇక్కడ అపరిగ్రహ అంటే అర్థం ఏంటి అని అంటే నీకు అంటే నీకు పనికొచ్చేది, నీకు ఉపయోగపడే దానికన్నా నువ్వు ఎక్కువ గనక నువ్వు పోగు చేసుకుంటే, ఆస్తి కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా సరే అది చాలా తప్పు. నువ్వు ఏదైతే వెనకేసుకుంటున్నావో ఎంతో మంది పొట్టలు కట్టి మనం వెనకేస్తాం. అబ్బా కరెక్ట్. నువ్వు ఒక ఫ్యాక్టరీ పెట్టు, ఒక ఇండస్ట్రీ పెట్టావు, ఒక 10 మందికి, 100 మందికి, 1000 లక్షల మందికి నువ్వు పని కల్పిస్తున్నావు. అది కాదు, నువ్వు తీసుకొచ్చి ఒక దగ్గర బ్లాక్ చేసేస్తావు డబ్బంతా తీసుకొచ్చి. నువ్వు ఎన్ని రోజులు అనుభవిస్తావో తెలియదు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావో తెలియదు, అసలు నీ పిల్లలు అది ఏం చేస్తారో తెలియదు. ఖచ్చితంగా అలా కష్టపడి వెనకేసి వీడు తినక చేస్తే ఈ పుట్టే పిల్లలు ఒకడు వస్తాడు, అందులో పాడు చేసేవాడు, ఖచ్చితంగా మొత్తం నాశనం చేసి పెడతాడు. అపరిగ్రహ అంటే అది. అపరిగ్రహ అంటే ఏంటి అని అంటే నీకు కావలసిందేదో నువ్వు తీసుకో, మిగతాది నీ దగ్గర వద్దు, నువ్వు ఇచ్చేసాయి. సినిమాలో ఇచ్చేసేయాలి లేకపోతే లావ్ అయిపోతాం అని అంటారు కదా. మనకున్నది ఎప్పుడు ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం మొదలు పెడతావో అప్పుడే నీ దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నువ్వు దాచిపెట్టకూడదు. ఇలాంటి స్థితిలో 100 ఏళ్ళు నేను బతకాలి అని అంటే మీరు ఇది తినండి, ఇది చేయండి అని అయితే నేనైతే చెప్పను. మనం 100 ఏళ్ళు 100 ఏళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా మనం జీవించాలి అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. కరెక్ట్ మ్యామ్. మనం ఆహారం మారుస్తేనో, లేకపోతే యోగా చేసేస్తేనో, లేదా మెడిటేషన్ చేసేస్తేనో నేను 100 ఏళ్ళు, అది చాలా తప్పు. నీ ఆలోచన విధానం మారాలి. ప్రకృతికి సహజంగా, ప్రకృతికి దగ్గరగా, నేచర్తో పాటు మనం ఉండాలి. మనం ఇప్పుడు ప్రకృతికి దూరం అయిపోతున్నాం. అవును, ప్రకృతి అంటే ఏంటో మర్చిపోతున్నాం మనం. కొన్ని రోజులకి మన కాలికి మట్టి అనేది తగలదేమో. సిటీస్ లో కాదు, విలేజెస్ లో కూడా ఈ మట్టి అని తగలకపోతే మనకి మినరల్స్ ఉండవు. మట్టి తగలకుండా పిల్లల్ని కూడా మనం అలాగే పెంచుతున్నాం. వాడికి అసలు ఇమ్యూనిటీయే లేదు ఇప్పుడున్న పిల్లలకి. ఇవన్నీ కూడా మనం ఏది చేసినా ముందు తరాల వాళ్ళకి మనం ఒక ఆదర్శంగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు బతికేవని కాదు, మన ముందు తరాల వాళ్ళు తీరాలి. ముందు తరాల వాళ్ళ గురించి ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని కూర్చొని ఆలోచిస్తే వాళ్ళకి ఏమి ఇచ్చాం మనం? అవును, మంచి చెట్లు ఇచ్చామా? మంచి భూమి ఇస్తున్నావా? మంచి నీళ్ళు ఇస్తున్నావా? ఏమీ లేవే, అన్ని పాడు చేసి ఇస్తున్నాం కదా. నేనేం చేస్తాను అంటే ఇది తినండి, అది తినండి అని చెప్పను. ప్రతి ఒక్కళ్ళు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. కాలంతో పాటు కలిసి నడవండి. కాలంతో పాటు కలిసి నడిస్తే కాలం కలిసి వస్తుంది అని చెప్తారు. టైంతో ఉండండి. ప్రకృతి టైంతో ఉంటే మీరు ప్రకృతితో ఉన్నట్టే. ప్రకృతికి హాని చేయకుండా మనం జీవిస్తూ 10 మందిని కనుక మనం జీవించేలాగా చేస్తే ఖచ్చితంగా మీ ఆయుష్ పెరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు. అంటే మనం బ్రతకాలి, మనతో పాటు నలుగురు బ్రతకాలని కోరుకోవాలి. అట్లా కాకుండా పక్కనోడిని తన్నేసి పక్కనోడిని తొక్కేసి నేను మాత్రమే ఉండాలి అని కోరుకుంటే నువ్వు ఉండాలని నీ సెల్ కోరుకోదు. అంటే నీ ఆత్మ అది ఇష్టపడదు. అంటే భగవంతుడు దానికి సహకరించడు. మనం ఏదైతే గింజలు నాటుతామో అవే మొక్కలు వస్తాయి అన్నట్లు ఇక్కడ కూడా అంతే మ్యామ్. సో మన దుష్ట బుద్ధితో ఉంటే మనకి చెడే జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు.